చిలకలూరిపేట జగన్ పర్యటన విషయంలో సింగయ్య మృతి తర్వాత జరిగిన పరిణామాలు, లేకపోతే వైసీపీకి జరిగిన పరాభవాలు, వైసీపీ శ్రేణులు చేసిన హడావిడి, జగన్ చేసిన ప్రెస్ మీట్లో చెప్పిన సారాంశాలు అన్నీ విన్న తర్వాత ఈ సింగయ్య కేసు లేకపోతే సింగయ్య మృతి అంటే జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందిన సింగయ్య కేసు పూర్తిగా వైసీపీకి మెడగ చుట్టుకుంటున్న తరుణంలో ముఖ్యంగా తటస్థ ఓటర్లు లేకపోతే సమాజంలో ఆలోచించే ఓటర్లు కొంచెం ఉన్నత వర్గాలు చైతన్యవంతులు ఈ విషయంలో జగన్ చేసిన పొరపాటు అంటే అక్కడ కనీసం సింగయ్య కాన్వాయ్ కింద పడితే కనీసం ఆగకుండా వెళ్ళిపోయిన పొరపాటును ఎత్తి చూపడం అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సో ఇప్పుడు దీన్ని సరిదిద్దుకునే చర్యలు అయితే వైసీపీ తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సింగయ్య భార్యను జగన్ గారి దగ్గరికి పిలిపించుకొని మరి అంటే ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి పిలిపించుకొని మరి పరామర్శించడం, ఆ పరామర్శ తర్వాత ఒకేసారి సింగయ్య గారి భార్య నోటి నుంచి తన భర్త మృతి విషయంలో అంటే అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఏదో జరిగింది, ఎవరో చంపేశారు అన్నట్లు ఇప్పుడు కొత్త ప్రాపగండా అయితే మొదలైంది. అంటే ఇదంతా కూడా ఒక ప్రచారం నేపథ్యంలో అంటే ఇప్పుడు వైసీపీకి అంటిన మరకలను తుడుచుకునే నేపథ్యంలో చేస్తున్న హడావిడి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సింగయ్య గారి భార్య గారు పూర్తిగా అక్షరాస్యత అక్షర జ్ఞానం లేని వాళ్ళు జగన్ గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన అనుమానం. అక్షర జ్ఞానం లేని వాళ్ళని ఎందుకు అన్నానంటే క్షమించాలి, కాకపోతే ఎందుకంటే ఆవిడకు అసలు అంటే అంబులెన్స్ ఎక్కిన తర్వాత ప్రాణం ఉందో లేదో అప్పుడున్న పరిస్థితి ఏంటో కూడా తెలియదు. అప్పట్లో ఒకేలా అక్కడ ఏదైనా జరిగి ఉంటే అనుమానం ఉంటే కనుక అప్పట్లోనే అనుమానాలు లేవనెత్తాలి. అలా కాకుండా జగన్ గారిని కలిసిన తర్వాత అనుమానాలను లేవనెత్తడం, ఈ కేసును పూర్తిగా డైవర్షన్ చేయడం అనమాట. ఈ పూర్తిని కేసుగా డైవర్షన్ చేయడం, ప్రభుత్వం మీద నెపం నెట్టడం వంటి విషయాల్లో ఆరితేరిపోయిన వైసీపీ శ్రేణులు మళ్ళీ దీన్ని కూడా అలాగే తయారు చేసే క్రమంలోనే ఇప్పుడు కొత్త అనుమానాలు, కొత్త విషయాలను బయటకు వచ్చి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసే పనులు అయితే పడ్డారు. మొదట దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు దాన్ని పూర్తిగా మాట మార్చి ఇప్పుడు ప్రభుత్వమే అంబులెన్స్ ఎక్కించిన తర్వాత సింగయ్య గారిని చంపేసింది అన్న కోణంలో కొత్త ప్రాపగండా మొదలుపెట్టడం. జగన్ గారు చెప్పినట్లు సోషల్ మీడియా అనేది ఒక గన్ లాంటిది, ఆ గన్ను ప్రతి ఒక్కరికి తోటా పెట్టి కాల్చండి పాయింట్ బ్లాంక్లు అన్నట్టయితే ఎక్కిస్తున్నారు మెదడులోకి. సో ఇది ఇప్పటి వరకు ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఇప్పటి వరకు చెప్పలేం. కానీ సింగయ్య మృతి అనేది వైసీపీని బలంగానే తాకింది. దాని నుంచే ఇప్పుడు అన్నిటినీ రక్షించుకోవడానికి కొత్త ప్రాపగండా కానీ కొత్త ప్రచార అస్త్రాలు కానీ వైసీపీ బయటకు తీస్తోంది అని మాత్రం చెప్పక తప్పదు. సో ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా వేచి చూడాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.